వారు శారదావటకు వచ్చి అవసరపడుతున్నారు. గోవిందా చూడబడుతుంది. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర భక్త గణపర కుటుంబ సర్కార్ ఉన్నది ఒకటి తగ్గించి పైన దాంట్లో తగ్గించి మోదిగాడు ఇక్కడే వద్దులే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆలకించారండి. మన కొడుకు నాయన బ్రహ్మచారి నారాయణ శ్రీకరపల్లి వీర వెంకట సత్యనారాయణ గారు సతీమణి విమలావతి గారు గురువుగారు తులసిమాల వేసి 10 మంది పుష్పాలు ఇస్తే వెళ్ళలో మాలవుతుందని 16 రూపాయలు శ్రీశ్వరులతో పాట పంటలతో ఆరోగ్యముల వారికి వచ్చి గాదులు వేడుకునే స్వామి కాపాడక్షించుగా నాయన దుర్గమామలేశ్వర వారు శారదావటకు వచ్చి సోదరపట్టారు. శారదామనేంద్రుడు శారదావటగా రాస్తున్నాడు. వస్తున్నాడండి. జనతండ్రి శ్రీనివాస దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? గోవింద ఓం నమో నారాయణ నారాయణ నమ శివాయ నారాయణ నారాయణ భజన నారాయణ భజన నారాయణ నారాయణ భజన నారాయణ బంధు నారాయణులు తండ్రి నారాయణులు దైవము నారాయణులు దైవము నారాయణులు ముక్తి నారాయణులు ముక్తి నారాయణులు నారాయణ మహాభావే నారాయణ భజన నారాయణ శ్రీమన్నారాయణ భజన నారాయణ మహాభావే నారాయణ భజన బ్రహ్మదేవ వెలుగపట్నం
పట్టణమున మహర్షి ఘోరమైన తపస్సు పడుతున్నాడంట. ఆ తపస్సు నువ్వు తలపట్టవయ్యా? కుమారా మేము ముగ్గురు కూడా నీ వెంట ఉంటాము. శారదావటి ప్రక్కనే ముగ్గురు మునేశ్వర తపస్య పట్టి ఉన్నారు. తపస్య యొక్క ఫలితము ఏ విధంగా ఉన్నాదో నిన్ను చూసిరా కుమారా. అలాగే తండ్రి వెళ్ళి వచ్చేదను. ఆయన కొండలే దాటేడు ఆయన కొండలే దాటేడు ఆయన కొండలే దాటేడు ఆయన కొండలే దాటేడు శారదావటికి వెళ్ళుతున్నాడు. శారదావటికి వెళ్ళుతున్నాడు. శారదావటికి వెళ్ళుతున్నాడు. శారదావటికి వెళ్ళి కుమామునందుల వారిని చూసి ఏమంటున్నాడు? నమో నారాయణ 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 నమ శివాయ నమో నారాయణ 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 నమ శివాయ నమో నారాయణ నారాయణ నమ శివాయ. గురువు గారు ఈ బొగ్గు మనుషులు ఎగిత్తలేదేమంటే తపస్సు గట్టిగా పడి ఉంటాడండి. తపస్సు గట్టిగా పడేసిరా చెవి కడిగించినా. ఓ నమో నారాయణ నారాయణ నారాయణ. వందనములు నారద. వందనములు మునేంద్ర వందనములు. నారద నా పట్ట వచ్చి నా తపస్సు బలం చేయడానికి కారణం ఏమిటి నారద? ఓయ్ మునేంద్ర నువ్వే గొప్పవాడవని విర్రమీపోతున్నావు. కానీ అవును, కానీ నీకన్నా మించిన వారు నిన్ను మించిన వారు ముగ్గురు ఉన్నారయ్యా. ఏమిటి నాకంటే గొప్పవారు? నిన్ను మించిన వారు నన్ను మించిన వారు ఇంకా ముగ్గురు ఉన్నారయ్యా. నారదా అయితే ఒక్కసారి వారి నామధేయాలు పలుకము. ఓయ్ మునేంద్ర బ్రహ్మలో కమున. ఏటి బ్రహ్మలో కమ్మున? బ్రహ్మదే నిన్ను మించిన వాడయ్యా. ఓయ్ మునేంద్ర ఏటి బ్రహ్మదేవుడు అంటే నారాగ గడ్డం సిగతా ఉంటాడే ఆయనే అతనేనా? అతడే. నారదా ఏటి మానవులు తారాతరాసినంటి వాడు, చెత్త కైతల మీద పిచ్చి కెతలు గీసినంటి వాడు. అది చెత్తగా తెలగాదు మునేంద్ర. ఏటి నాకంట గొప్పవాడా? మించిన వారయ్యా. అయితే నారదా తర్వాత నామం పలకము. మునేంద్ర చెప్పమంటివి కోప్పడుతుంది. నారదా నువ్వు సత్యమ పలికినచో నాకు కోపం రాదయ్యా. మునేంద్ర నారదా ఏడు అలా వైకుంఠపురమా? అలా వైకుంఠపురం. ఓయ్ మునేంద్ర నారదా అలా వైకుంఠపురం అల్లు వచ్చింది. మరి ఈ వైకుంఠపురం కలగాడ లక్ష్మి కాళ్ళు పడుతూ ఉంటాది. అవును, లక్ష్మీనాథుడు మించిన వాడయ్యా. ఏడు వైకుంఠవాసుడంటే నడు సంగ్రమైన పాము మీద పడుకుంటాడే అవునవును అతనేనా? అతనే. నారదా ఏడు సిక్కిలో కనుక ఒక ఆడదాని చేత కాళ్ళు పట్టించి ఉండేవాడు నాకంటే గొప్పవాడా? ఆయనయ్యా. అయితే నారదా తర్వాత నామం పలికము. మునేంద్ర కైలాసపురమున ఎవరు 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 శంకరుడు మించిన వాడయ్యా. శాంతి శాంతి విజయ శాంతి విశ్వశాంతి కదా. కంగారు రెడీ అయిపోతుంది. కైలాసవాసుడంటే ఏటి నొట్టకి బుద్ధరసుడు సొసలు నదికి ఉంటాడే కాటి కాపురవాడు. ఏటి అతను కూడా నాకంటే గొప్పవాడా? శంకరుడు మించిన వాడయ్యా. అయితే నారదా ఏ గూటిసల కాపలికి లేవలేకున్నారదా? అయితే నాకంటే ఎవరు గొప్పవారు? ఎవరు గుణమంతులు? ఎవరు రుజా గుణమంతులు? నేను ఇప్పుడు వెళ్ళి మరి సంజ వచ్చింది. నేను వెళ్ళి వచ్చే వరకు కూడా నా నగర పట్టు వరకు జాతగా చూసుకుంటా కదా. చూసుకుంటాను మునేంద్ర. అది వస్తాకే నీకు ఈ సల్లపిల్లంతా తిరిగో పట్టింది. అవును, నాకు లోపల కూర్చుంటాను పట్టింది. నువ్వు వెళ్ళుము ఉండము నేను వెళ్తానులే గాని శరణ అంటే లక్ష్మీ వాస
శరణంటినయ్యా శ్రీనివాస ఏటేడు దేవున మమ కరుణించు ఏటేడు దేవున మమ కరుణించు నిర్మమోదలలు ఉన్నవారికి నిర్మమోదలలు ఉన్నవారికి భారములు నీటకు నీవేనొచ్చు భారములు నీటకు నీవేనొచ్చు భారముని వీనయ్యా శరణంటినయ్యా లక్ష్మీవాస శరణంటినయ్యా శ్రీనివాస వాస నారదామనంతుడు కన్నబడి తప్పకున్నాడు ఇంకా మేమేశ్వరి వారు చూస్తారు నాకంటా గొప్పవారు భూలోకాల త్రిమూర్తులు ముగ్గురున్నారు శాంతవంతులు యశోద్ధామని నరేంద్ర మోదీ వెళ్తున్నాడు